విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రభుత్వ విజయరమణారావు. గడిచిన 10 ఏళ్లుగా మత్తుకు బానిసయ్యే యువత సంఖ్య పెరుగుతోందన్నారు. నిత్యం తమ పిల్లల కదలికపై ఒక కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయరమణారావు విద్యార్థులను అభినందించారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాల్లో ఉంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తూ మంచి విద్యా బోధనను అందిస్తుందని తెలిపారు. 12వ తరగతిలో విద్యార్థుల్ని కాపాడుకుంటే ఇక వారి భవిష్యత్తుకు డోకా లేదన్నారు. 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. లేటుగా వచ్చినా ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించాలన్నారు. గతంలో విద్యార్థులు అనేక రకాల చెడు అలవాట్లకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారని గుర్తు చేశారు. మార్పులు కావాలనేది మరి మీ ప్రతిభ గుర్తుంటే మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని గర్వకారం అని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తుచేస్తాం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ స్కూళ్ళను అభివృద్ధి చేయాలా, స్కూళ్ళను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలా, అది కాంపౌండ్ వాల్స్ కానీ బిల్డింగ్స్ కానీ మరి బెంచీలు కానీ అక్కడటువంటి సదుపాయాలను కలిపేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే ఇవాళ హై స్కూళ్ళలో కానీ మనం ఏమి కూడా ఇబ్రహీంపట్నం దగ్గర ఒక తెలంగాణ స్కూల్ ఒకటి లాంచ్ చేస్తే నేను చూసిన